రైట్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పార్టీలే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఛాన్స్ దొరికితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేఏ పాల్ టార్గెట్ చేస్తున్నారు. దీంతో కేఏ పాల్ వ్యాఖ్యలు శృతి మించుతున్నాయని జనసేన నాయకులు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు జగన్ మనసు దోచుకుంటుందనే దాని మీద ప్రచారం జరుగుతోంది. వైసీపీపై కేఏ పాల్ మనసు పడ్డారని బయట టాక్ నడుస్తుంది. అంతేకాకుండా వైసీపీపై పాల్ మనసు సాఫ్ట్ కార్నర్ ఉందని, త్వరలోనే జగన్ కు పాల్ ప్రపోజల్ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ఒప్పుకుంటే వైసీపీతో దోస్తీ అనేలా కేఏ పాల్ వ్యవహరిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. సింధు, ఏదైతే ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కిలారి ఆనందపాల్ ఉరఫ్ కేఏ పాల్ అయితే మాత్రం వైసీపీ వైపు టర్న్ అవుతున్నట్లుగా కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే కనపడుతున్నాయని చెప్పి ఉమ్మడి కూటమికి సంబంధించిన అభ్యర్థులు అయితే, కూటమికి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆయన టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ని ఆయన టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అవకాశం ఇస్తే చాలు ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే, కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మొట్టమొదటి టార్గెట్గా కూడా పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఏమన్నా చంద్రబాబుని ఇక అడ్డగోలుగా మాట్లాడుతున్నారనేటువంటి ఒక విమర్శ అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి మొత్తానికి కూడా ఈ క్రమంలో మొత్తంగా కూడా ఆయనైతే వైసీపీ వైపు టర్న్ అవటానికి ఆయన మానసికంగా కూడా సిద్ధపడ్డాడు. అదేవిధంగా కూడా అటు నుంచి ఆయన పిలుపు కోసం అని చెప్పి ఒక పక్కన జగన్ ప్రాపకం పెంచుకునేందుకు ఈ విధంగా పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నాడని టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అంటే ఒక ఇష్యూకి సంబంధించిన మ్యాటర్ సరైన విధంగా లేకపోయినప్పటికీ కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్నే ఫస్ట్ టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చిన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా కనుక మాట్లాడినట్టయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల వద్ద నుంచి, అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా తనకి ఈ పిలుపు వచ్చుద్దనేటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు అని టీడీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా గత ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్కి ముందు అయితే మాత్రం ఆయన తాడేపల్లికి సంబంధించి సీఎం నివాసం వద్ద కూడా పలుమార్లు కనిపించాడు. ఆయన అయితే అప్పట్లో అయితే పూర్తిగా కూడా ఈ జగన్ నుంచి పిలుపు వచ్చుద్దని భావించాడు. కానీ పిలుపు అయితే రాలేదు అని పొలిటికల్ సర్కిల్స్లో అయితే చర్చ అయితే ఆ రోజుల్లోనే నడిచింది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు ఏదో ఒక మ్యాటర్, ఒక బడ్జెట్ అనే కాదు, ఇంకా వేరేదనే కాదు, ఏది జరిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. జగన్కి సంబంధించి జగన్ దగ్గర మాత్రం ప్రాపకం పెంచుకోవాలంటే పవన్ని ఎంత టార్గెట్ చేస్తే అంత ఇదిగా కూడా ఈజీ యాక్సెస్ అవుద్దనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆయన ఇష్టం వచ్చిన రీతిలో కూడా ప్రలాపన చేస్తున్నాడని జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. నిన్న కూడా ఇష్టం వచ్చిన రీతిలో బడ్జెట్కి సంబంధించిన అంశంలో కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఛానల్స్తో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా కూడా విమర్శలు చేయటం, అదేవిధంగా కూడా రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పాలనలో మాత్రం అధోగతి పాలవుతుంది అని అంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నట్లయితే భవిష్యత్తు మరో విధంగా ఉండేది అనేటువంటి విధంగా చెప్పడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆయన అయితే వైసీపీ వైపు
ఉన్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తనకి పిలుపు వచ్చే విధంగా కూడా ఆయన అయితే మాత్రం ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకునే క్రమంలోనే ఇలా చేస్తున్నారని వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఇప్పుడు ఏదైతే ఆ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి గతంలో ఫిరోషియస్గా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే మాత్రం కేసులు బారిన పడ్డారు. అదేవిధంగా కొంతమంది అయితే జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఈయన కనుక ఫిరోషియస్గా పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడుని సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ కనుక ఈయన మాట్లాడినట్లయితే మాత్రం ఆ ప్లేస్ భర్తీ చేసే అవకాశం ఈయనకి ఇస్తారనే ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఆ పిలుపు కోసమే వైసీపీ పార్టీ నుంచి పిలుపు కోసమే ఆయన ఎదురు చూస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో అయితే చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.